ఎండోమెట్రియోసిస్ అనగా మామూలుగా ఎండోమెట్రియం అన్నది యుట్రస్ లోపల పొర అన్నమాట. అది నెల నెల పీరియడ్స్ వచ్చినప్పుడు ఆ పొర వీపింగ్ ఆఫ్ ది యూట్రస్ అని ఆ పొర బయటకి వచ్చేస్తూ ఉంటుంది, మళ్ళా గ్రో అవుతూ ఉంటుంది. ఎండోమెట్రియోసిస్లో నార్మల్గా ఆ లైనింగ్ మీద యుట్రైన్ పొర లైనింగ్ ఉండకుండా యుట్రస్లో కానీ అంటే మయోమెట్రియం లోపల గర్భసంచి వాల్స్లో ఉన్నా ఉండొచ్చు, లేదంటే ఓవరీస్లో ఉండొచ్చు, తర్వాత పక్కనే ఉన్న వేరియస్ ఆర్గాన్స్ మీద ఎక్కడైనా కూడా ఈ ఎండోమెట్రియము అతుక్కొని ఫామ్ అవుతుంది. దీన్నే ఎండోమెట్రియోసిస్ అంటారు. అంటే ఎండోమెట్రియం ఉండాల్సిన నార్మల్ స్థలంలో కాకుండా వేరే చోట ఎక్కడైనా ఉండడాన్ని ఎండోమెట్రియోసిస్ అంటారు. అదే యుట్రస్ వాల్లోనే కనుక ఉంటే ఎడినోమయోసిస్ అంటాము. వేరే చోట ఎక్కడన్నా ఉంటే ఎండోమెట్రియోసిస్ ఎక్స్టర్నా అని అంటారు. ఓవరీలో కనుక ఎండోమెట్రియోసిస్ ఫామ్ అయితే చాక్లెట్ సిస్ అని ఫామ్ అవుతాయి. మెయిన్గా ఈ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి అర్లీ స్టేజెస్లో, ఇది ఏ వయసులో వాళ్ళకైనా రావచ్చు, చిన్నపిల్లల దగ్గర నుంచి పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళకు కూడా రావచ్చు. సో చిన్న పిల్లల్లో మొదట అర్లీ స్టేజెస్లో ది మెయిన్ సిమ్టమ్ ఏంటంటే వాళ్ళ వచ్చే కంప్లైంట్ పీరియడ్స్లో ఎక్కువగా నొప్పి ఉండటం. పీరియడ్ వచ్చే ముందు నొప్పి ఉంటుంది, పీరియడ్లో ఉన్నప్పుడు నొప్పి ఉంటుంది, పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా నొప్పి ఉంటుంది. దీన్ని మా మెడికల్ పరిభాషలో ట్రిపుల్ డిస్మనూరియా అంటారు. ఈ పెయిన్ చాలా సివియర్గా ఉంటుంది. తర్వాత మామూలుగా ఇచ్చే నొప్పి బిళ్ళలకి ఒక్కొక్కసారి రిలీఫ్ రాకపోవచ్చు. ఎండోమెట్రియోసిస్ వల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పిల్లలు పుట్టకపోవటం కూడా. ఈ ఎండోమెట్రియోసిస్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా వచ్చి పిల్లలు పుట్టకపోవటం కూడా జరుగుతుంటుంది. దీనికి ట్రీట్మెంట్ అంటే ఒకటి, అంటే వీళ్ళకి ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి స్టేజెస్ పెరిగే కొద్దీ, సివియరిటీ ఎక్కువయ్యే కొద్దీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావచ్చు. తర్వాత ఎక్కువ బ్లీడింగ్ అవ్వటము, మెనరేజియా అంటారు, ఇవి కూడా రావచ్చు. మెయిన్గా ట్రీట్మెంట్ ఏంటంటే పెయిన్ తగ్గించడానికి చేయాల్సి ఉంటుంది. తర్వాత పిల్లల కోసం చేయాల్సి ఉంటుంది. ముందు ఇది డయాగ్నోసిస్ అంటే లాప్రోస్కోపీ ద్వారానే తెలుస్తుంది. లాప్రోస్కోపీలో కనుక చూస్తే యూట్రస్ మీద, ఓవరీస్ మీద బ్లూయిష్ స్పాట్స్ ఉంటాయి. ఒక్కోసారి అంటే పీరియడ్స్ అయిపోయిన 15 రోజులకో 20 రోజులకో చేస్తే బ్రౌన్ స్పాట్స్ ఉంటాయి, దాన్ని పౌడర్ బర్న్ స్పాట్స్ అంటాము. ఇవి లాప్రోస్కోపీ వల్ల డయాగ్నోజ్ అవుతుంది. కానీ చిన్నపిల్లలకి మనము తొందరగా ఆపరేషన్ చేయటం ఎందుకు అని థెరప్యూటిక్ టెస్ట్ లాగా ఓసీ పిల్స్ ఇస్తాము. ఓసీ పిల్స్ అంటే కాంట్రసెప్టివ్ పిల్స్. అవి మామూలు గర్భిణీ రాకుండా వాడటానికి కూడా ఇవే వాడతాము. ఇదే ట్యాబ్లెట్స్ కంటిన్యూస్గా ఒక 3 months అలా ఇస్తే తర్వాత పీరియడ్స్ వచ్చిన వాళ్ళకి ప్రాబ్లం తగ్గి ఎండోమెట్రియోసిస్ కంట్రోల్ అవుతుంది. అది ప్రైమరీ ట్రీట్మెంట్. ఓసీ పిల్స్ అన్నది ఇవ్వటం మొదటి ట్రీట్మెంట్. దీనివల్ల ఒకటి డయాగ్నోసిస్ కన్ఫర్మ్ అవుతుంది, రెండోది రిలీఫ్ కూడా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే లాప్రోస్కోపీ కాకుండా CA-125 అని ఒక టెస్ట్ ఉంటుంది, ఆ బ్లడ్ టెస్ట్. అది కూడా దీనిలో ఎక్కువగా ఉంటుంది. ఈ CA-125 అన్నది వేరే కండిషన్స్లో కూడా ఎక్కువగా ఉంటుంది. క్యాన్సర్స్, ఓవేరియన్ క్యాన్సర్స్లో కూడా ఇది ఎలివేటెడ్ ఎక్కువగా ఉంటుంది దీని రిజల్ట్. సో వాళ్ళకి అంటే మనం ఈ టెస్ట్ రాయంగానే వాళ్ళు భయపడిపోతూ ఉంటారు పేషెంట్స్, మాకు క్యాన్సర్ ఉందా అని. అది మనకి డాక్టర్స్కి చెప్పకుండా వాళ్ళలో వాళ్ళు మదన పడుతుంటారు. సో వాళ్ళకి మనం ఈ టెస్ట్ చేసే ముందు దీనికోసం అని చేస్తున్నాము అని ఎక్స్ప్లెయిన్ చేస్తే భయపడకుండా ఉంటారు. ది ట్రీట్మెంట్ వచ్చేసి ఎండోమెట్రియోసిస్కి మా మెయిన్ ప్రైమరీ ట్రీట్మెంట్ మొదటిగా ట్రై చేసేది ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్. దానిలో రిలీఫ్ వస్తే అది వాడుకోవచ్చు. తర్వాత ఇది ఏంటంటే ఈ డిసీజ్ ఎండోమెట్రియోసిస్ అన్నది మందులు వాడినంత కాలం కంట్రోల్లో ఉంటుంది, మళ్ళీ మందులు ఆపిన తర్వాత మళ్ళా వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఇది కనుక ట్రీట్మెంట్ కనుక తీసుకోకపోతే ఇది ప్రోగ్రెస్ అవుతుంది డిసీజ్. ముందు చిన్న చిన్న చుక్కల్లాగా స్పాట్స్ లాగా ఉన్నది తర్వాత గడ్డల్లాగా ఏర్పడటం, సిస్టుల్లాగా ఏర్పడటం, ఓవరీస్లో బ్లడ్ చేరటము, తర్వాత అడేషన్స్ ఓవరీస్కి, ట్యూబ్స్కి,
తర్వాత ఇంటెస్టైన్స్కి వీటికన్నిటికీ అడిషన్స్ ఫామ్ అవటం వల్ల జబ్బు తీవ్రతరం అవుతుంది. సో అందుకని వీళ్ళు మొదటి స్టేజ్లోనే కంట్రోల్ చేసుకొని ట్రీట్మెంట్ సక్రమంగా వాడటం ఒకటి. రెండోది ఏంటంటే ప్రెగ్నెన్సీ రావటం కూడా ఒక విధంగా దీనికి ట్రీట్మెంట్ అనమాట. దీనిలో ఓవులేషన్ లేకపోవడం వల్ల అమెనోరియా వస్తుంది, అంటే పీరియడ్స్ రాకుండా ఉంటాయి. పీరియడ్స్ రానప్పుడు ఆ ఎండోమెట్రియం అన్నది చచ్చిపోతుంది, అది అప్పుడు రిలీఫ్ వస్తుంది అన్నమాట. అందుకని వీళ్ళకి ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళని వీలైనంత మట్టుకు తొందరగా ప్రెగ్నెంట్ అయిపోయి పిల్లలు ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ చేసుకోవడం మంచిదని అడ్వైస్ చేస్తూ ఉంటాము. ఆ తర్వాత ఇది ఈవెన్ తర్వాత కూడా ప్రెగ్నెన్సీస్ వచ్చిన తర్వాత 2 ఏళ్లకో 3 ఏళ్లకో 5 ఏళ్లకో ఒక్కోసారి రావచ్చు కూడా. ఇది రికరెంట్ అన్నమాట, ఒకసారి క్యూర్ అయిపోయింది అని చెప్పడానికి లేదు. పర్మనెంట్ క్యూర్ అంటే శాశ్వత పరిష్కారం కావాలి ఎండోమెట్రియోసిస్కి అని అంటే ఓవరీస్ రిమూవ్ చేయాల్సి ఉంటుంది. అది మనము యంగ్ ఏజ్లో బిఫోర్ 40 or 45 యూజువల్గా చెయ్యము. దానికోసం మెడికల్ ట్రీట్మెంట్, మందులు ఓసీ పిల్స్ కానివ్వండి, ఇంజెక్షన్స్ ఉంటుంది, ల్యూప్రైడ్ డిపో అని, అవి అన్నీ అమెనోరియా రావటానికి అంటే పీరియడ్స్ లేకుండా ఉండటానికి చేసే మందులు వాడతాము. అలాగే లాప్రోస్కోపీ ద్వారా ఈ ఉన్న స్పాట్స్ని వీటిని కోయాగులేట్ చేసి బర్న్ చేస్తాము. తర్వాత చాక్లెట్ సిస్ అని ఉంటాయి, ఆ చాక్లెట్ సిస్ని ఎక్సైజ్ చేసేసి ఓవరీ టిష్యూ మాత్రం ప్రిజర్వ్ చేస్తాము. ఎందుకంటే వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. తర్వాత వాళ్ళు ఒక 2-3 నెలల్లో కనుక ఆపరేషన్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ కనుక రాకపోతే ఏఆర్టీ టెక్నిక్స్కి ఐవీఎఫ్ కానీ ఐయుఐ కానీ చేయించుకోమని అడ్వైస్ చేస్తుంటాము.